వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నాగరాజ్ బైశెట్టిని. ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకుడైన, తనదైన శైలి రాజకీయంతో జిల్లాలో ఒక చక్రం తిప్పిన ఆయనే చిత్తూరు అర్బన్ మాజీ ఎమ్మెల్యే సికే జయచంద్రారెడ్డి అలియాస్ సికే బాబు. ఇటీవలే ఆయన తనయుడు సికే సాయి కృష్ణారెడ్డి రాజకీయంగా అరంగేట్రం చేస్తున్నాడు. సికే సాయి కృష్ణారెడ్డితో ఈరోజు ఇట్స్ యూటీవీ మాటామంది. రాజకీయాల్లో నాన్నగారి యొక్క రాజకీయాన్ని వారసత్వంగా తీసుకున్నారా, నాన్నగారికి ఉన్న రౌడీజాన్ని వారసత్వంగా తీసుకుంటున్నారంటే ఏమంటారు? నేను ఇప్పుడు సీకే బాబు గారు చేసిందాన్ని రెప్లికేట్ చేయాలనుకుంటే సీకే బాబు గారిని అంతమొందించాలంటే ఈ చుట్టుపక్కల వారి వల్ల కాదు అని తెలిసి బీహార్ నుంచి రౌడీ మూకలు వచ్చి చంపాలనుకున్నారంటే అసలు ఏంటి, అసలు ఏం జరిగింది బిహైండ్? ఎంతో మంది వచ్చినారు, ఎంతో ట్రై చేస్తున్నారు. ఆయనకు దేవుడి దీవెనలు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. పుష్పాలు మంగళం సీన్లు అంతా ఇక్కడే. షకావత కూడా లేడేడా, షకావత వస్తే సరిపోతుంది. మీరేమైనా షకావత చెప్పండి. పుష్పాలు మంగళం సీలు ఎందుకైనారు అనేది కే బాబు గారు కాకపోయినా ఆయన వారసుడిగా మీకుండాల ప్రామిస్, సాయికి అవకాశం ఇస్తాం భవిష్యత్తులో, ఇది చేస్తాము అనేది, అంటే ఎలాంటి హామీ వచ్చింది అనుకోవచ్చు? అది చంద్రబాబు నాయుడు గారు సీకే బాబు గారు మాట్లాడుకున్న విషయం. అది నాన్న పవర్లో లేరు కాబట్టే ఈ లెగసీ ఇక్కడికి కట్ కాకూడదు, కొనసాగించాలి అని మీరు వచ్చారు అని నేను అంటున్నా. సీకే బాబు గారు లెగసీ నేను వచ్చి ఏదో చేస్తే ఎక్కువైపోదు. లోకేష్ గారి యొక్క గుడ్ లుక్స్ లో సాయి కృష్ణారెడ్డి గారు ఏమన్నా ఉండే అవకాశం ఉందంటారా? నేను లోకేష్ గారితో మాట్లాడేంత ఇది కాదు, నేను ప్రెజెంట్ చేసిన కేసు. నాన్న దగ్గరికి వచ్చేలా న్యాయం జరగదు, ఆయన కుమారుడు సాయి కృష్ణారెడ్డి దగ్గరికి వచ్చినా కూడా అంతే న్యాయం జరుగుతుంది అని ప్రజలు నమ్మచ్చా? ఆ దిశలో నేను పనిచేస్తా. నమ్మిన వాళ్ళు. నాన్నగారి రాజకీయం వచ్చేసి వైస్ చైర్మన్తో స్టార్ట్ అయింది కదా, ఆయన కుమారుడు సాయి కృష్ణారెడ్డి చిత్తూరు మేయర్ కుర్చీ నుంచి స్టార్ట్ అవుతుందా? వర్క్ చేయడం ఇస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, వీ విల్ వర్క్. బట్ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన తర్వాత